हरिः ॐ वाचस्पतिं विश्वकर्माणमूतये मनोयुजं वाजे अद्याहुवेम स नो नेदिष्टा हवनानि जोषते विश्वशम्भूरवसे साधुकर्म हरिः ॐ श्रीमान् वेङ्कटनाथार्य कवितार्किककेसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि रामानुजतया पात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे पर्यायभाष्यकाराय प्रणतार्तिविधून्वते ब्रह्मतन्त्रस्वतन्त्राय द्वितीयब्रह्मणे नमः। श्रीमते श्रीलक्ष्मी हयग्रीव दिव्यपादुका सेवक श्रीमदभिनववागीश ब्रह्मतन्त्रस्वतन्त्रपरकालमहादेशिकाय नमः। उष्यते यस्य नगरे रङ्गयात्रा दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम्। ఈరోజు మాసి మాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం కులశేఖరాళ్వారి తిరునక్షత్రం. సంభాషే పుణ్యకృతౌ మనసాధ్యాయేత్ అని ధర్మశాస్త్రం చెప్తుంది. అంటే సంభాషణం చేసేటప్పుడు కానీ, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఏదో ఒక కార్యం చేసేటప్పుడు కానీ మన ఆళ్వార్లను ఆచార్యులను ధ్యానం చేసుకోవడం మనకు సాంప్రదాయంగా వస్తున్న విషయం. అది ఈ తిరునక్షత్ర మహోత్సవం అనేది ఒక గొప్ప సదవకాశం దానికోసం. అయితే ఈ కులశేఖర ఆళ్వార్ మనకు పండిద్దరు ఆళ్వార్లలో చాలా ముఖ్యమైన ఆళ్వార్. ఎందుకు అంటే కులశేఖర ఆళ్వార్ చేసిన ముకుందమాల కలియుగంలో మొట్టమొదట పెరుమాళ్ల మీద సంస్కృతంలో వచ్చిన స్థుతుల్లో ముకుందమాల మొట్టమొదటిది. అట్లానే మనమే కాదు, పాశ్చాత్య చరిత్రకారుడైన సీగ్ఫ్రీడ్ లిన్హార్డ్ అనే ఆయన ఒక చరిత్రకారుడు. ఆయన రాసిన ఒక ద హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సంస్కృత్ పోయట్రీ అనే ఒక పుస్తకంలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. అయితే కులశేఖర ఆళ్వార్ గురించి స్వామి దేశికన్ 3 ముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. మొదటిది అధికార సంగ్రహం నుంచి తూయ కులశేఖరన్ నంపాననాథన్ తొండరడిప్పొడి అనే ఒక విషయం. రెండవది అభయప్రదాన సారం అనే రామాయణం మీద దేశికుల వారు రాసిన కాలక్షేప గ్రంథంలో కులశేఖర ఆళ్వార్ గురించి ఆనుసంగిక సిద్ధరాన కులశేఖరాళ్వార్ అని అంటున్నారు. మూడో విషయం ప్రబంధ సారంలో పొయ్యిల్ పుగళ్ కోడి ఎరుకోన్ అని అంటున్నారు. అయితే మనకున్న ఆళ్వార్లందరిలో కులశేఖర ఆళ్వార్ మాత్రమే ఉభయ వేదాంతంగా సంస్కృతంలో అట్లే ద్రావిడ వేదమైన తమిళ్లో కూడా ప్రబంధం చేసి పెరుమాళ్లను స్తుతి చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి పెరియాళ్వారు కూడా కల్పసూత్ర వ్యాఖ్యానాలు చాలా చేసినారు సంస్కృతంలో. కానీ స్తుతి చేసింది ముకుందమాల ద్వారా కులశేఖర ఆళ్వారు మాత్రమే. ఇప్పుడు ఈ కులశేఖర ఆళ్వారు రాసిన ముకుందమాల మీద రెండు పక్షాలు రెండు రకాలుగా మాట్లాడుతాయి. మొదటి పక్షం వచ్చేసి ముకుందమాల రాసింది కులశేఖర ఆళ్వారు కాదు, ఆయన తర్వాత వంశంలో వచ్చిన కులశేఖరుడు అనే ఒక రాజు అని అంటారు. ఎందుకట్లా అంటారంటే మొదటి స్తోత్రం మనకు సాంప్రదాయ ప్రకారం మొదటి స్తోత్రం వచ్చేసి ఆలవందార్ స్తోత్రం. అటువంటప్పుడు ముకుందమాల మొదటి స్తోత్రం కాదు కదా. రెండో విషయం ఏమిటి అంటే ఆయన చివరి శ్లోకంలో యస్య ప్రియౌ శృతిధరౌ కవిలో కవీరౌ అని అంటున్నారు. ఆ తర్వాత మిత్రే ద్విజన్మ వర పద్మ శరావభూతాం అని అంటున్నాడు. అంటే ద్విజన్మ వర పద్మశరావభూతాం అని అంటున్నాడు. అంటే ద్విజన్మవరుడు పద్మశరుడు అనే ఇద్దరు మిత్రులు ఉండాలి కులశేఖర ఆళ్వారికి, కానీ లేరే. అందుకని కులశేఖర ఆళ్వారు రాసింది కాదు ముకుందమాల అని అంటారు. దానికి రెండో పక్షం వాళ్ళు ముకుందమాల రాసింది కులశేఖర ఆళ్వారే, ఎందుకంటే కులశేఖర ఆళ్వారు చేసిన పెరుమాళ్ తిరుమొഴി అనే ఒక ప్రబంధంలో ఏ విషయం అయితే ఉందో అదే విషయం ముకుందమాలలో కూడా ప్రస్తావిస్తున్నారు అని అంటున్నారు. రెండోది ముకుందమాలలో క్షీరసాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే అనే ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకము పెరుమాళ్కి శయనం సమర్పించేటప్పుడు కానీ, మనము యోగంలో ఉండేటప్పుడు నిద్రపోయే ముందు కానీ చెప్పాలి అని ప్రాచీనమైన అనుష్ఠాన గ్రంథాలలో చాలా వాట్లలో ఉంది. ఇంకోటి గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే అని కదా మనం తని అని చెప్తున్నాం కులశేఖర ఆళ్వార్కి. అయితే ఆ కులశేఖర ఆళ్వార్కి ఉన్న స్వభావం ఏమిటి అంటే ఆయన రోజు రంగయాత్ర బోధం అనే ధ్యాసలో ఉంటారట. అదే విషయమైన పెరుమాళ్ తిరుమొഴിలో 10 పాశురాలే రాసినారు. రెండు ఒకటేలాగా ఉన్నాయి కాబట్టి రెండు రాసింది కులశేఖర ఆళ్వార్ మాత్రమే అని అంటున్నారు. ఇంకోటి ఇందాక మనం అనుకున్నట్టు ద్విజన్మవరుడు పద్మశరుడు అనే ఇద్దరు మిత్రులను అనుకున్నాం కదా. అయితే ఇందులో ద్విజన్మవరుడు ఎవరో కాదు, పెరియాళ్వారే అని అంటారు. ఎందుకంటే ద్విజకుల తిలకంతం విష్ణు చిత్తం నమామి అని కదా మనం పెరియాళ్వారిని అంటాం. అట్లనే మహిళమారన్
అని పద్మశరుడు అని కదా, మగిళ్మారన్ అని మనం నమ్మాళ్ళవారిని అంటాం. అయితే ఇక్కడ కనిపిస్తున్న ద్విజన్మవరుడు పద్మశరుడు అనేవారు ఎవరో కాదు, పెరియాళ్వారు నమ్మాళ్వారే అని అంటారు. వాళ్ళు కూడా తీవ్రమైన కృష్ణ భక్తులు కాబట్టి వాళ్ళిద్దరిని మిత్రులుగా భావించి కులశేఖర ఆళ్వారు అట్లా అన్నారు అని అంటారు. ఇది ఏమైనా గురువద్ గురుపుత్రస్య వర్తితవ్యమితి శృతి అని వశిష్ఠ సంహిత చెప్తుంది మనకి. అంటే గురువుని గౌరవించినట్టే గురుపుత్రుని కూడా గౌరవించాలి అనే విషయం వశిష్ఠ స్మృతి చెప్తున్నందుకు ఎవరు రాసినా ముకుందమాల మనకి శిరోధార్యమే. ఈ ముకుందమాల క్షుణ్ణంగా పరిశీలిస్తే దీన్ని 10 భాగాలుగా విభజించవచ్చు. ఇందులో 10 విషయాలు ఉంటాయి. మొదటి విషయంలో మొదటి శ్లోకం వస్తుంది. అందులో కులశేఖర ఆళ్వారు ఏమంటారు అంటే, పెరుమాళ్లతో నీ నామాన్ని ఎప్పుడూ స్మరించే భాగ్యం నాకు ఇవ్వు అని వేడుకుంటున్నారు. రెండవ శ్లోకం రెండవ భాగంలో వస్తుంది. అందులో మంగళాశాసనం చేస్తున్నారు. అంటే మన సాంప్రదాయంలో పల్లాండు వాడుతున్నారు. ఇప్పుడు పల్లాండు మనకి పెరియాళ్వారు కూడా వాడినారు. ఏమని అంటే పాంచజన్యమం పల్లాండే అని అంటున్నారు. అంటే పాంచజన్యం పట్టుకున్న చెయ్యి, ఆహా పాంచజన్యం పట్టుకున్న స్వామి, ఆ పాంచజన్యం బాగుండాలి, పాంచజన్యం పట్టుకున్న చెయ్యి బాగుండాలి, నీ తిరుమేని బాగుండాలి, నీ తిరువడి బాగుండాలి, నిన్ను నమ్ముకోనున్న 100,000 భక్తులు బాగుండాలి అని, అంటే నువ్వు బాగుండాలి అనే ఒక యశోదాభావంతో భక్తి చేస్తారు పెరియాళ్వారు. అది ఒక గొప్పదైన భక్తి. అదే విషయంలో అదే రకంగా కులశేఖర ఆళ్వారు కూడా రెండవ శ్లోకంలో మంగళాశాసనం చేస్తున్నారు స్వామికి. కృష్ణుడే భగవద్గీతలో అంటాడు, చతుర్విధం భజంతే మాం అని అంటాడు. అంటే నన్ను కొలవడానికి 4 రకాల భక్తులు వస్తారు అని అంటున్నాడు. ఎవరా 4 రకాలు అంటే ఆర్తో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని అంటున్నాడు. మొదటివాడు ఆర్తి, అంటే వాడికి ఏదో కోరిక ఉంది, వారు ఏదో బాధ ఉంది చెప్పుకోవడానికి వస్తాడు పెరుమాళ దగ్గరికి. రెండో వాడు జిజ్ఞాసి, అంటే వాడికి ఏదో తెలుసుకోవాలన్న కుతూహలంతో వస్తాడు. మూడో వాడు జిజ్ఞాసుడు అర్థార్థి, అంటే వాడికి ఏదో కోరిక ఉంది, ఆ కోరిక కోసం వస్తున్నాడు. అదే నాలుగో వాడిని కృష్ణుడు జ్ఞాని అని అంటున్నాడు. వాడు మాత్రం కృష్ణుడు కోసమే వస్తాడు. అంటే స్వామి బాగున్నవా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అనే భావనతో వస్తాడు. వాడికి ఆ యశోదా భావం అది వచ్చేస్తుంది కాబట్టి అట్లా వస్తాడు. వాడిని కృష్ణుడు జ్ఞాని అని అంటున్నాడు. అయితే మూడో భాగంలో 3 నుంచి 8వ పాశురాలు, అందులో స్వామి యొక్క పాదపద్మాలను ఎప్పుడూ వదలకుండా ఉండేలాగా వరం కటాక్షించమని కులశేఖర ఆళ్వారు అడుగుతున్నారు. ఎందుకు? ధనం మదీయం తవపాద పంకజం అని కదా అళవందారు కూడా అంటున్నారు. 4వ భాగం 9-10 శ్లోకాలలో స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని వర్ణన చేస్తున్నారు కులశేఖర ఆళ్వారు. 5వ భాగం 11-12 శ్లోకాలలో పెరుమాళ్ మాత్రమే మనకు రక్షకుడు అని చెప్పి నిర్ధారణ చేస్తున్నారు. మామేకం శరణం వ్రజ అని కదా. దేశికన్ కూడా ఏమంటున్నారు పరమార్థ స్థుతిలో, శరణాగత రక్షణ వ్రతి మాం నభిహతుమ్ర నపుంగవార్హసిత్వం అని కదా. అట్లా 6వ భాగంలో 13 నుంచి 15 శ్లోకాలు వస్తున్నాయి. అందులో భక్తి ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు కులశేఖర ఆళ్వారు. 7వ భాగంలో 16 నుంచి 20 వరకు స్వామి కులశేఖర ఆళ్వారు మనకు ఉపదేశం చేస్తున్నారు. 21 నుంచి 31వ శ్లోకం 8వ భాగంలో వస్తుంది. దాంట్లో స్వామివారి యొక్క నామ మహిమ గురించి చెప్తున్నారు కులశేఖర ఆళ్వారు. ఆ తర్వాత 9వ భాగంలో 32 నుంచి 39వ శ్లోకం వరకు పరిపూర్ణ శరణాగతి చేస్తున్నారు. తర్వాత 40వ శ్లోకంలో ఫలశ్రుతి చెప్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నామే కులశేఖర ఆళ్వారు గురించి దేశకుల వారు 3 విషయాలు అన్నారని. అందులో మొదటి విషయం ఏమిటి అంటే తూయక్ కులశేఖరన్ నంపాన నాదన్ తొండరడిప్పొడి అని కదా. తూయక్ కులశేఖరన్ అని అంటున్నారు. అంటే దోషం లేని కులశేఖరుడు. అంటే దోషం ఎందుకు? శ్రీ వైష్ణవులకు దోషం ఏమి అనే డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ డౌట్ అంటే పద్మపురాణం ఏం చెప్తుంది మనకి? ఏకంఠలగ్న తులసి నలినాక్షమాల ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖచక్ర ఏవాలలాట ఫలకే లసదూర్ధ్వపుండ్ర తే వైష్ణవాహ భువనమాశు పవిత్రయంతి అని అంటుంది. అంటే ఎవరికైతే మెడలో తులసిమాల ఉంటుందో, ఎవరికైతే భుజాల మీద శంఖచక్ర లాంఛనాలు ఉంటాయో, ఎవరైతే ఊర్ధ్వపుండ్రం ధరించి ఉంటారో అటువంటి వైష్ణవులు భూమిని పవిత్రం చేస్తున్నారు అని అంటుంది పద్మపురాణం. మరి అటువంటి వైష్ణవులకి దోషం ఏమి అంటే ఒక దోషం ఉంది. ఏమిటి అంటే భగవత్ కైంకర్యం చేసి భాగవత కైంకర్యం చెయ్యకుండా ఉండడమే వైష్ణవులకు వచ్చే ఏకైక దోషం. ఈ మాట దేశకుల వారు రామాయణం నుంచే తీసి చెప్తున్నారు. ఎట్లా? గచ్చతా మాతుల కులం భరతేన తథా నగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత అని అంటున్నారు. అంటే రాముణ్ణి పరతత్వంగా చూసుకొని లక్ష్మణుడు భరతుడు రాముడికి కైంకర్యం చేస్తే శత్రుఘ్నుడు మాత్రం భాగవతుడైన భరతుడికి కైంకర్యం చేస్తున్నాడు. దాన్ని భాగవత కైంకర్యంగా భావించి స్వామి దేశకుల వారు కులశేఖర ఆళ్వారిని తూయక్ కులశేఖరన్ అని అంటున్నారు. కులశేఖర ఆళ్వారు ముకుందమాలలో
మజ్జన్మల ఫలమిదం మధుకైటబారే మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ అని అంటున్నారు. అంటే త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోక 7 సార్లు భృత్య అన్నారు. అంటే నీ భక్తుడి 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 అట్లా ఉన్నా కూడా లాస్ట్ అంటే ఇక్కడ 7 ఉంది అంటే 7 సార్లే అని అనుకోకూడదు. భృత్యస్య భృత్య ఇతి అని అంటున్నారు. అంటే ఎంతమంది ఉన్నా వారందరిలో చివరిగా అయినా ఉండే అవకాశం ఏమని స్వామిని ప్రార్థిస్తున్నారు. రెండో విషయము ఆనుషంగిక సిద్ధరాన కులశేఖరాళ్వార్ అని అంటున్నారు అభయప్రదాన సారం నుంచి. అభయప్రదాన సారంలో ఇది ఎక్కడంటారంటే విభీషణ శరణాగతి ఎప్పుడు అంటున్నారు. విభీషణుడు రామచంద్రమూర్తికి శరణాగతి చేస్తే రామచంద్రమూర్తి మాత్రం ఆయనకి శరణిచ్చి లంకకు ఇప్పుడే నేను పట్టాభిషిక్తునే చేస్తున్నా అని పట్టాభిషేకం కూడా చేసేస్తాడు. అంటే దీన్నే ఆనుషంగిక సిద్ధి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు మాత్రమే ఇవ్వగలిగిన ఒక సిద్ధి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని దగ్గరికి వెళ్ళేవరైనా లౌకికమైన కోరికలు కోరితే శ్రీ మహావిష్ణువు ఏమనుకుంటాడంట అంటే అయ్యో నేను మోక్షమే ఇవ్వగలను వీడు నన్ను లౌకికమైన కోరికలు కోరుతున్నాడే అని. సరే కోరినాడు కదా అని వాడికి లౌకికమైన కోరికలు తీర్చి 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 మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడట స్వామి. అట్లనే మోక్షమే అడిగితే నన్ను శరణాగతి చేయడానికి వచ్చినాడు కదా వీడు నా భక్తుడు అని మోక్షం ప్రసాదించి వాడికి లౌకికమైన కోరికలు కూడా అన్నీ తీర్చేస్తాడు. దీన్ని ఆనుషంగిక సిద్ధి అని అంటున్నారు. అయితే దీని గురించి శౌనక మహర్షి విష్ణుధర్మ పురాణంలో ఒక మాట చెప్తున్నారు. ఆయురారోగ్యం అర్థాంశ్చ భోగాంశ్చోవా అనుషంగికాన్ దధాతి ధ్యాయినో నిత్యం అపవర్గ ప్రదో హరిహి అని అంటున్నాడు. హరిహి అపవర్గ ప్రదో హరిహి అదొక గొప్ప శ్రీ మహావిష్ణువుకున్న గొప్ప కళ్యాణ గుణం అని శౌనక మహర్షి చెప్తున్నారు. అట్లనే ఇదే గురించి శ్రీమద్ భాగవతం కూడా అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యాజతే పురుషం పరం అని చెప్తుంది. అదే కులశేఖర ఆళ్వారికి ఆనుషంగికంగా వచ్చిందే ఈ భక్తి. కులశేఖర ఆళ్వారు ఏమంటున్నారు? నాహం వందే తపచరణయోర్ద్వంద్వమధ్వన్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం అని కదా అంటున్నారు. ఆ శ్లోకంలో కులశేఖర ఆళ్వారు ఏమంటున్నారంటే నాకు స్వర్గసుఖాలు అవన్నీ వద్దు కానీ నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉండేలాగా చూడు స్వామి అని వేడుకుంటున్నారు. అయితే ఇప్పుడు లౌకికమైన విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి కులశేఖర ఆళ్వారు ఏమంటున్నారంటే ఆయన ఏ శత్రువులనైనా జయించగలడు, ఆయన దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది, ఆయనకి ఎటువంటి రోగము రాదు అని చెప్తున్నారు. ఇవి చూడ్డానికి లౌకికంగా ఉన్న స్వామి ఏమంటున్నారు అంటే శత్రుచ్ఛేదైక మంత్రం సకల ఉపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణ మంత్రం సర్వేశ్వర్యేక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిక్వే శ్రీకృష్ణ మంత్రం జపజప సతతం జన్మ సాఫల్య మంత్రం అని అంటున్నారు. అంటే ఆయన దగ్గర శ్రీకృష్ణ మంత్రం అనే ఒక ఆయుధం ఉంది, దానితో ఎటువంటి శత్రువునైనా జయించవచ్చు అని చెప్తున్నారు. పైకి లౌకికంగా కనిపించిన స్వామికి కృష్ణుడి మీద ఉన్న భక్తి ఏమిటో మనకు తెలుస్తుంది ఇక్కడ. అట్లనే ఆయనకున్న ఐశ్వర్యం అన్నారు. ఏమిటా ఐశ్వర్యం? భక్తాపాయ భుజంగగారుడ మణి త్రైలోక్య రక్షామణి గోపీలోచన చాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి యక్కాంతామణి రుక్మిణీ గణకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయోదేవ శిఖామణిర్దిశతునో గోపాల చూడామణి అని అంటున్నారు. గోపాల చూడామణి అనే కృష్ణ భక్తి అనే ఒక గొప్ప మణి ఉంది అని అంటున్నారు కులశేఖరాలు వారు. అదే ఆయన ఐశ్వర్యం అని చెప్తున్నారు. అయితే మళ్ళీ ఈయనకి ఏ రోగము రాదు అని చెప్తున్నారే, ఆయన దగ్గర ఉన్న ఔషధం ఏమి? వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్రార్తికరౌషధం త్రిజగతాం సంజీవనైకౌషధం భక్తాత్యంత హితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయప్రాప్తికరౌషధం పిబమన శ్రీకృష్ణ దివ్యౌషధం అని అంటున్నారు. ఆ శ్రీకృష్ణ మంత్రం అనే గొప్ప ఔషధం ఉందట ఆయన దగ్గర, దానివల్ల ఆయనకి ఏ రోగము రాదు అని అంటున్నాడు. ఇక్కడ రోగం అంటే లౌకికంగా రోగమే అయినా అసలైన రోగం ఏమిటి అంటే సంసార సాగర సముత్కర నైకసేతోహో అని కదా స్వామికి పేరు. అంటే ఆ సంసార సాగరంలో ఏర్పడే రోగాల నుంచి అంటే బాధల నుంచి పైకి తీయగల స్వామి యొక్క శరణాగతి చేస్తున్నారు కులశేఖరాలు వారు ముకుందమాలలో. మూడో విషయం పొయ్యిల్ పుగళ్ కోళి ఎరుకోన్ అని అంటున్నారు ప్రబంధసారంలో. అంటే అబద్ధపు కీర్తి లేని కులశేఖరుడు అని అంటున్నాడు దేశకుల వారు. ఎందుకు అబద్ధపు కీర్తి అంటే ఏమిటి అంటే లౌకికమైన ఐడెంటిటీ, మన భాషలో చెప్పాలంటే లౌకికమైన ఒక ఐడెంటిటీని అబద్ధపు కీర్తి అని అంటున్నారు. విశ్వక్సేన సంహిత దీని గురించి ఏం చెప్తుంది అంటే ఏకాంతి వ్యపదేష్టవ్యం నైవ గ్రామ కులాదభి విష్ణునా వ్యపదేష్టవ్యం తస్య సర్వస ఏవహి అని అంటుంది. అంటే అందుకే కదా మనకి తిరుప్పావేలో ఆండాళ్ళు కూడా మామాన్ మగళే మణిక్కదవం తాళ్ తిరవాయ్ మళ్ళీ నచ్చెల్వన్ తంగాయ్ అని ఇట్లా వరసలు పెట్టి పిలుస్తూ ఉంటుంది. అంటే
భాగవతులతోటి సంబంధం ఏర్పడడమే కీర్తి. నేను ఫలానా గుడిలో కైంకర్యం చేస్తా, అది నా కీర్తి, అది అసలైన కీర్తి అని చెప్తున్నారు స్వామి. దేశకుల వారు కూడా మనం దేశకుల వారిని కవితార్కిక సింహుడని వేదాంతాచార్యులని అంటాం, కానీ ఆయనకి అసలైన కీర్తి అది కాదు. ఆయన ఏమంటారంటే పాదుకా సేవకేతి అని అంటున్నారు పాదుకా శాస్త్రంలో. ఆయన ఏమన్నారంటే ఆయన పోయిన తర్వాత రంగనాథ పాదుకా సేవకుడు ఒకడు పోయిండని చెప్పండి అని అంటున్నాడు. కులశేఖర ఆళ్వారు ఏమంటున్నారు ముకుందమాలలో అంటే తేనాంబుజాక్ష చరణాంబుజ షట్పదేన రాజ్ఞాకృత కృతిరియం కులశేఖరేణ. స్వామి యొక్క పాదపద్మాల చుట్టూ తిరిగే ఒక తుమ్మెదలాగా నన్ను నేను భావించుకుంటున్నా అని అంటున్నారు స్వామి. ఇంకొక 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తా. మొదటి శ్లోకంలో శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుండన కోవిదేతి అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే శ్రీవల్లభ వరద దయాపర అట్లా పిలిచే భాగ్యం లాస్ట్కి ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుంద అని అంటున్నారు స్వామి. అంటే అటువంటి నీ పేరు నీ నామాలను ఉచ్చరించే భాగ్యం నాకు కటాక్షించమని స్వామి అడుగుతున్నారు. ఇప్పుడు మనకు శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భరణ్యాసం చేసుకుంటే మోక్షం వస్తుంది కదా, మళ్ళీ నామం ఎందుకు స్మరణ చేయాలి అంటే మనకు స్వస్వరూపం అనేది ఒకటి ఉంది కదా. అంటే మనం దాసులం, పెరుమాళ్ళ దాసులు మనకు స్వరూపం అయితే ఉంది కదా, అందుకని మనం నామస్మరణ చేయాలి. అదే కదా అంటుంది అహమాత్మాన దేహోస్మి విష్ణో శేషో పరిగ్రహ అని కదా. అంటే మనం చేయాల్సిన కైంకర్యమే, మనం చేయాల్సిన పని ఏమిటి? త్వమేవ శరణం ప్రాప్య తత్కైంకర్య చికీర్షయా. స్వామి యొక్క కైంకర్యం చేయాలి, అందులో భాగంగా నామ సంకీర్తనం చేయాలి. విశేషంగా నామ సంకీర్తనం చేయడం మన సాంప్రదాయంలో ఎంతో మంది పెద్దలు ఆచరించి చూపించిన విషయం. మన రామానుజాచార్యుల వారిని తిరుప్పావే జీయర్ అనేవారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో రసానుభవం. రామానుజాచార్యుల వారికి ఎప్పుడూ నోట్లో తిరుప్పావే నడుస్తూనే ఉండేదట, అందుకని ఆయనని తిరుప్పావే జీయర్ అనేవారు. వేదాంత దేశకుల వారికి కూడా రామానుజాచార్యుల వారి గ్రంథం అంటే మహా ఇష్టం, మహాప్రీతి అంట. యతి ప్రవర భారతి రసపరేణ నీతం వయ అని అంటున్నారు ఆయనే అభీతిస్తవంలో. అట్లే మన మొదటి పరకాల స్వామికి కూడా నిగమ పరిమళం అనే ఒక గ్రంథం ఉంది. దేశకుల వారు రాసిన నిగమ పరిమళం అనే గ్రంథం ఉంది. ఇప్పుడు అది లుప్తమైపోయింది, కానీ ఆయన విపరీతమైన రసానుభవం పొందేవారట ఆ గ్రంథంలో. ఎప్పుడూ ఆ గ్రంథం గురించే స్మరణలో ఉండేవారట. ఆ తర్వాత మొదటి పరకాల స్వామితో పాటు కుమార దేశకులు అంటే దేశకుల వారి కుమారులు కూడా దేశకుల వారి శిష్యులే అయినా కూడా మొదటి పరకాల స్వామి దేశకుల వారి తర్వాత కుమార దేశకుల వారి దగ్గర కూడా ఈ గ్రంథం యొక్క కాలక్షేపం చేస్తారు అని అంటున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, గురువిత్ గురుపుత్రస్య వర్తితవ్యమితి శృతి అని. పరకాల స్వామి దాన్ని అనుసరించి చూపించినారు. అందుకనే మీరు చూడండి, పరకాల స్వామి మొదటి పరకాల స్వామి 2 తనియన్లు రాసింది. రామానుజ దయాపాత్రం అనే తనియన్ రాసింది ఆయనే. కుమార వరదాచార్య కుమార దేశకుల వారికి కూడా శ్రీమల్లక్ష్మణ యోగీంద్ర సిద్ధాంత విజయధ్వజం అనే తనియన్ రాసింది ఆయనే. మన ఆదివన్ షటోపన్ స్వామికి రహస్యత్రయసారం. అట్లనే ఆండవన ఆశ్రమంలో ఎంతో మంది పాదుకా శాస్త్రంతో విపరీతమైన రసానుభవం పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. మనం 33వ పరకాల స్వామి కూడా శ్రీభాష్యం ఎప్పుడూ శ్రీభాష్యమే అట. ఆయనకి మనసులో ఎప్పుడూ శ్రీభాష్యమే నడుస్తూ ఉండేదట. ఆయన శ్రీభాష్యం మీద గూఢార్థ సంగ్రహం అనే ఒక వ్యాఖ్యానం కూడా చేసినారు. అద్భుతమైన వ్యాఖ్యానం అట, పెద్దవారు చెప్తుండగా విన్నా. అయితే ఈ నామం గురించి బ్రహ్మ విష్ణు పురాణంలో ఒక మాట అంటున్నారు. నారాయణేతి నామస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే ఘోరే పతంతి ఏతద్భుతం అని అంటున్నారు. అంటే నారాయణ అనే ఒక నామం ఉంది, నాలుక మీద వశమున్న మనుషులు ఉన్నారు, అయినా తథాపి నరకే ఘోరే అయినా మనుషులు నరకానికి వెళ్తున్నారు, ఇది ఎక్కడి అద్భుతం అని అంటున్నారు. అంటే నారాయణ అనే ఒక నామం నరకాన్ని నుంచి కాపాడుతుందే, ఆ నామం ఉచ్చరించకుండా ఎంతోమంది నరకానికి వెళ్తున్నారు, ఇది ఎక్కడి విచిత్రం అని అంటున్నారు. కులశేఖర ఆళ్వారు కూడా 15వ శ్లోకంలో విశేషంగా మాద్రాక్షం క్షీణ పుణ్యాన్ క్షణమపి భవతో భక్తి హీనాన్ పదాబ్జే అని అంటున్నారు. అంటే నీ యందు భక్తి లేని వారితో నన్ను ఉంచకు స్వామి అని వేడుకుంటున్నారు. తర్వాత మా శ్రౌషం శ్రావ్యబంధం తవ చరితం ఉపాస్యాన్న దాఖ్యాన్న జాతం అంటున్నారు. నీ చరిత్ర తప్ప వేరే ఏదీ వినకుండా ఉండేలాగా వరం కటాక్షించమని అడుగుతున్నారు. మా స్మార్షం మాధవత్వామపి భువనపతే చేతసా పన్నువానాన్ అని అంటున్నారు. అంటే నిన్ను తప్ప వేరే ఏదీ స్మరణలోకి రాకుండా చూసుకోమని అడుగుతున్నారు. తర్వాత మా భూవం త్వత్సపర్యా వ్యతికర రహితో జన్మ జన్మాంతరేపి అని అంటున్నారు. ఎన్ని జన్మలైనా నీ కైంకర్యం తప్ప వేరే పని చేసేలాగా నన్ను చూడకు స్వామి అని వేడుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంత కృతజ్ఞత, మనం కూడా ఎందుకంత కృతజ్ఞతతో ఉండాలి పెరుమాళ్ళ మీద అంటే, ఈరోజు
రామనామం చెప్పడానికే విరోధంగా ఎంతోమంది ఉన్నారు. అటువంటిది ఇంత గొప్ప సాంప్రదాయంలో మనల్ని పుట్టించి గొప్ప ఆచార్య సంబంధం ఇచ్చినారు. ఎటువంటి ఆచార్య సంబంధం అంటే ఉపవీతినం ఊర్ధ్వపుండ్రమంతం త్రిజగత్ పుణ్యఫలం త్రిదండహస్తం శరణాగత సార్తవాహమీడే శిఖయా శేఖరిణం పతిమ్యతీనాం అని యతిరాజ సప్తతిలో దేశకుల వారు చెప్తారు. అటువంటి ఆచార్య సంబంధం ఇచ్చినందుకు ఏమాత్రమైనా కృతజ్ఞత పెరుమాళ్ళకి మనం తెలియజేయాలి. తర్వాత ఈ ఏదైతే కులశేఖరాల వారు చేసిన విషయము మనకు శరణాగతి చేయడానికి నిత్యకర్మానుష్ఠానంలో అభిగమన ఉపాదాన ఇజ్య స్వాధ్యాయ యోగం అని ఐదు కాలాలలో మనకు రోజు నడుస్తూ ఉంటుంది. అయితే అందులో ఏమంటున్నారు అంటే 34వ శ్లోకం తత్వ ప్రసీద భగవన్ కురుమయ్యనాథే అనే శ్లోకంలో అభిగమనం గురించి చెప్తున్నారు కులశేఖరాల వారు. తర్వాత 35వ శ్లోకంలో నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా అనే శ్లోకం చాలా ప్రసిద్ధమైన శ్లోకం. ఇందులో ఉపాదానం ఇజ్జకాలం గురించి చెప్తున్నారు స్వామి. 36, 37వ శ్లోకంలో స్వాధ్యాయం గురించి చెప్తూ శ్రీనాథ నారాయణ వాసుదేవ అనే శ్లోకం, అనంత వైకుంఠ ముకుంద కృష్ణ అనే శ్లోకం, ఈ 2 శ్లోకాలు స్వాధ్యాయం గురించి చెప్తున్నారు. తర్వాత ధ్యాయంతియే విష్ణుమనంతమవ్యయం అనే శ్లోకం యోగం గురించి చెప్తున్నారు. తర్వాత క్షీరసాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే అనే శ్లోకం మనకు తెలిసిందే. ఈ 2 శ్లోకాలు యోగం గురించి తెలుపుతూ చెప్తున్నారు. ఇప్పుడు ఏమిటి 5 కాలాలు అంటే అభిగమనం అంటే మనం నిద్ర లేవడాన్ని అభిగమనం అంటారు. నిర్వేదకారిక అని ఒకటి ఉంది, అంటే లేచినప్పటి నుంచి లేవడం బాధతో లేవాలి అని అంటుంది శాస్త్రం. ఎందుకు అంటే ముందు రోజు మనం పెరుమాళ్ళ కైంకర్యంలో ఏదో లోటు మిగిలిపోయింది, ఈ రోజు మంచిగా చేయాలి, నిన్ను ముందు రోజు మిగిలిపోయిందే ఆ కైంకర్యంలో లోటు అన్న బాధతో లేయాలని చెప్తున్నారు పెద్దవాళ్ళు. తర్వాత ఉపాదానం అంటే మనకు కైంకర్యం చేయడానికి కావాల్సిన ద్రవ్యం ఏర్పాటు చేసుకోవడం, మనం లౌకికంగా చేసే ఉద్యోగం కానీ అవన్నీ కూడా ఉపాదానంలోకి వస్తాయి. యజ్ఞకాలం అంటే పెరుమాళ్ళ కైంకర్యం చేసే కాలం. స్వాధ్యాయం అంటే పురాణ పఠనమో వేద పఠనమో స్తోత్రపాఠం చేయడమో ఏదో ఒక పెరుమాళ్ళ గురించిన ఆలోచనలో ఉండడాన్ని స్వాధ్యాయం అంటారు. ఆ తర్వాత యోగం అంటే నిద్రలో కూడా పెరుమాళ్ళని స్మరణ చేస్తూ ఉండాలని మనకి క్షీర సాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే అనే శ్లోకం అంటున్నారు. ఈ శ్లోకంలో ఉన్న గొప్పతనం ఏమంటే చివరిలో ఈ శ్లోకం చివరిలో మాధవాయ మధు విద్విషే నమః అని వస్తుంది. అంటే స్వామి కులశేఖరాల వారు ఎవరికి శరణాగతి చేస్తున్నారు? మాధవ అంటే మా అంటే లక్ష్మీదేవి, ధవ అంటే పతి, లక్ష్మీపతి అయిన పెరుమాళ్ళకి స్వామి శరణాగతి చేస్తున్నారు. ఆ తర్వాత మధు విద్విషే నమః అని అంటున్నారు. అంటే మధు కైటబులను సంహరించిన హైగ్రీవుడే కాబట్టి అటువంటి హైగ్రీవుడికి పరిపూర్ణ శరణాగతి చేస్తూ స్వామి ముగిస్తున్నారు. సో దాసుడు చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అది దాసుడి పొరపాటే. ఒకవేళ సద్విషయం ఏదైనా ఉన్నా అది ఆచార్య కటాక్షం మాత్రమే. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.